ఆ రోజు ఎలా ఉంటుంది అంటే సూర్యుడు నెత్తి మీదకి వచ్చేసి ఉంటాడు. కనీసము నీడలో కాసేపు ఉందాము అంటే ఎక్కడ కూడా నిలువు నీడ ఉండదు, ఎక్కడ కూడా నీడ ఉండదు. పోనీ బట్టలు ఏమైనా తీసుకొని నెత్తి మీద పెట్టుకుందామంటే ఎవరి ఒంటి మీద బట్టలు ఉండవు. అలాంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ తాము చేసినటువంటి తప్పులకి కొంతమంది చెమటలో ఎలా తడిసిపోయి ఉంటారు అంటే కొంతమంది కాలి మడమల వరకు మునిగి ఉంటారు, మరికొంతమంది మోకాళ్ళ వరకు మునిగి ఉంటారు, మరికొంతమంది నడుముల వరకు మునిగిపోయి ఉంటారు చెమటలో, మరికొంతమంది భుజాల వరకు మునిగిపోయి ఉంటారు, మరికొంతమంది పూర్తిగా మునిగిపోయి ఉంటారు చెమటలో. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులతో ఉంటారు. ఆ రోజు ఎవ్వరూ పక్కవారి గురించి ఆలోచించరు, నా పక్కవాడు ఏం చేస్తున్నాడని, ఈ రోజు నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలోనే ఆందోళనలోనే ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత వారితో పరిగెడుతూ ఉంటారు. అంత స్వార్థపరులు అయిపోయి ఉంటారు. ఎంత స్వార్థపరులు అయిపోతారు అంటే పక్కన వారి గురించి ఆలోచించడం దూరం చేయండి. ఈ ఇహలోకంలో మనం చెబుతూ ఉంటాము నా భార్య, నా తల్లిదండ్రులు, నా సంతానం. ఆ రోజు మనిషి ఎంత స్వార్థపరుడు అయిపోతారు, స్త్రీలైనా పురుషులైనా. అంటే ఒకరు మరొకరిని చూసి పరిగెడుతూ ఉంటారు. అల్లతల తెలియజేస్తున్నాడు యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీ. ఆ రోజు మనిషి తన సొంత సోదరుడితో పరిగెడతాడు. ఈరోజు మనం ఇహలోకంలో చూస్తూ ఉన్నాము. కొంతమంది సోదరులు అంటే వారికి ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తూ ఉంటుంది, అన్నీ చేసేస్తూ ఉంటారు. నా తమ్ముడు అన్న, నా అన్నయ్య అన్న నాకు ప్రాణం. కానీ ఆ రోజు సొంత సోదరుడితో పరిగెడుతూ ఉంటారు. సోదరుడు మాత్రమే కాదు, ఆ తర్వాత వ ఉమ్మిహి వ అబీహి. ప్రతి ఒక్కరు కూడా వ ఉమ్మిహి తన యొక్క తల్లితో పరిగెడతారు, తన యొక్క తండ్రిని చూసి పరిగెడతారు, తల్లిని చూసి పక్కకి వెళ్ళిపోతుంటారు, తండ్రిని చూసి పక్కకి వెళ్ళిపోతుంటారు. ఆ తర్వాత వసాహిబతిహి వ బని. ప్రతి ఒక్కరు కూడా భార్యను చూసి పరిగెడుతుంటారు, పిల్లల్ని చూసి పరిగెడుతుంటారు. అలాగే భార్య అయితే సొంత భర్తను చూసి పరిగెడుతూ ఉంటుంది. ఎందుకు? ఈరోజు ఏమైనా పుణ్యాలు అడుగుతారేమో, ఒకవేళ వారికి పుణ్యాలు ఇస్తే మా పరిస్థితి ఏమిటి అని ప్రతి ఒక్కరు కూడా సొంత వాళ్ళని చూసి పరిగెడుతుంటారు. అల్లాహ్ అక్బర్. అంత స్వార్థంగా ఆలోచిస్తారు. పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. ఎవ్వరూ కూడా ఈరోజు ఎలాగైనా ఇహలోకంలో నేను తినకపోయినా మా అబ్బాయి తినాలండి, నేను తినకపోయినా ముందు మా అమ్మకు పెట్టాలండి, మా నాన్నగారికి పెట్టాలండి. ఇహలోకంలో ఆలోచిస్తున్నాం కదా. పరలోకంలో అలా ఉండదు. తీర్పు దినం రోజు సొంత కన్న తల్లిదండ్రులతో మనుషులు పరిగెడుతూ ఉంటారు, స్త్రీలైనా పురుషులైనా. భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రుల పిల్లలతో పరిగెడుతుంటారు. సొంత సోదరులు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఈరోజు ఎలాగైనా నేను రక్షించబడితే చాలు, ఏమి ఇచ్చైనా ఈరోజు నన్ను నేను కాపాడుకుంటే అదే చాలు అనే ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు సోదరులారా. అల్లాహ్ అక్బర్. ఒక్కసారి ఊహించండి ఎలా ఉంటుంది ఆ విషయం. మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఒకవేళ మనము ఆ స్థితిలో నిలబడి ఉంటే అల్లాహ్ తాలా అన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇలా భవిష్యత్తులో జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నాడు అల్లాహ్. ఆ 7 లక్షణాలు, ఆ 7గురు ఎవరైతే ఉన్నారో ఆ లక్షణాలు మీలో నాలో కూడా వచ్చేటటువంటి ప్రయత్నం మనం అందరము చేయాలి సోదరులారా.